అవుతుంది సార్. ఓకే. థాంక్ యూ. సరే. మొత్తానికి మీరు రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ గురించి నేను ఒక పీడీఎఫ్ పెట్టా లాస్ట్‌గా. సో, అది జనరల్‌గా ఈ టాపిక్ లాస్ట్‌లో చూసుకోండి. ఏదో పెద్ద పెద్ద కాన్సెప్ట్ ఏం కాదిది. ఏమన్నా అంటే విండ్ ఎనర్జీ గురించి అడుగుతాడు మోస్ట్ ప్రాబబ్లీ. లేదా బేసిక్‌గా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఏంది? ఏవేవి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కిందకొస్తాయి? అలానే రెన్యూవబుల్ ఎనర్జీస్ కింద ఏమేమి వస్తాయని అడుగుతాడు బేసిక్‌గా. లేదు అంటే మీకు ఇక్కడ పెద్ద క్వెషన్స్ పడే ఏరియా ఉండదు. జస్ట్ సింపుల్‌గుంటాయి. వేర్ యూ కెన్ ఈజీగా చేసేయగలరు. దీంట్లో మీరు చూసుకోవాల్సిందేందంటే బేసిక్‌గా ఇక్కడ జాగ్రఫీ ఒక కాన్సెప్ట్ ఉంటది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అని. దాంట్లో కూడా కొద్ది వరకు కవర్ అయిపోద్ది రెన్యూవబుల్ టాపిక్. ఇంకేమన్నా ఉందంటే విండ్ వెలాసిటీ ఇవి ఉన్నాయి కదా! మీకు లాస్ట్ టైమ్ గ్రూప్ 2లో అనుకుంటా ఒక క్వెషన్ వచ్చింది. ఎక్కడ ఈ కెపాసిటీ లైక్ మనకి ఏమంటాం దాన్ని? చెప్పండి సార్ వెంకటేష్ గారు. ఈ క్వెషన్ వచ్చింది కదా! విండ్ వెలాసిటీ ఎక్కడ ఏ కెపాసిటీ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటది? ఏ స్టేట్‌లో అని ఒక క్వెషన్ అడిగాడు. తమిళనాడా? గుజరాతా? అండ్ అవునవును. గుర్తుందా ఇది? గుజరాత్. సో, గుజరాతా? తమిళనాడా? అడిగాడు సార్. అడిగాడు. గుజరాతా? తమిళనాడా? గుజరాతే సార్. మేడం గుజరాతా? తమిళనాడా? ఈషా మ్యామ్. బేసిక్‌గా తమిళనాడు అండి అది. ఈ మధ్య ఎక్కువ ఇన్‌స్టాలేషన్ తమిళనాడులో జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. కీ ఏమని ఇచ్చారండి దానికి? వెంకటేష్ గారు. ఫైనల్‌గా ఇచ్చుంటారు సార్. ఒకసారి చూస్తా సార్. ఫైనల్ కీ ఒకసారి చూసి నాకు చెప్పండి. అది తమిళనాడు అది. రైట్? ఒకసారి ఫైనల్ కీ చూసి నాకు అది అప్డేట్ చేయండి. దాన్ని నేను ఆల్రెడీ పీడీఎఫ్ కూడా ఇచ్చాను. దాంట్లో ఇలా ఇస్తాడు క్వెషన్స్. సో, అది పక్కన పెడితే ప్లాంట్ సైన్స్ అయిపోయిందా అండి మీ ఇద్దరిది? ప్లాంట్ సైన్స్‌లో బేసిక్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏందంటే రీప్రొడక్షన్ టాపిక్. రీప్రొడక్షన్‌లో నేనేం చెప్పాను మీకు? లైక్ పార్థెనోకార్పీ అంటే ఏంటి? అపోమిక్సిస్ అంటే ఏంటి? సింగమి అంటే ఏంటి? డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి? చూసుకోవాల్సింది. ఆ తర్వాత క్లీస్టోగామస్ అంటే ఏంటి? చాస్మోగామి అంటే ఏంటి? క్లీస్టోగమి అంటే ఏంటి? ఆటోగమి అంటే ఏంటి? ఇవన్నీ కొన్ని టర్మ్స్ మీకు ఎక్కడిచ్చానంటే సిల్వికల్చర్ నోట్స్‌లో మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో పీడీఎఫ్‌లో దాంట్లో నా హ్యాండ్ రిటెన్‌తో రాసున్నా. డార్మెన్సీ అంటే మీకు తెలుసు. డార్మెన్సీ, క్వెనిసెన్స్ అంటే ఏంటి? ఒకసారి నాకు డార్మెన్సీ అంటే ఏంటి చెప్పండి వెంకటేష్ గారు? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ క్లియర్ లేదా? నా కొంచెం వాయిస్ కొన్ని క్లియర్ సార్లు లేదా? బ్రేక్ అవుతుంది. రాకేష్ సార్ చెప్పండి సార్. భలేవాళ్ళే తర్వాత తీసుకుందాంలే సార్. సార్ నేను పర్లేదు పర్లేదు సార్. నేను సెషన్‌లో ఉన్నా సార్ నేను చేస్తా. ఆ! ఓకే. చెప్పండండి. ఇది మీకు లైక్ నా వాయిస్ ఆడిబుల్ అందరికి? వెంకటేష్ ఇప్పుడు గారు. ఓకే సార్. సో, ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్లాంట్ రిప్రొడక్షన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఏది ఈషా గారు ఉన్నారా? ప్లాంట్ సైన్సెస్‌లో టాపిక్ చెప్తున్నా ఈషా గారు. ఉన్నాను సార్. ఉన్నాను సార్. సో, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సీడ్ మార్ఫాలజీ అంటాడు కదా! సీడ్ మార్ఫాలజీలో ఆ! జస్ట్ సార్. మీరు గుర్తుపెట్టుకోండి సీడ్ టాపిక్. సిల్వికల్చర్‌లో కొన్ని 4 పేపర్‌లు ఇచ్చుకున్నాం సీడ్ గురించి. నోట్స్ ఓకే ఇచ్చానా సార్. పీడీఎఫ్? ఆ పీడీఎఫ్ ఓపెన్ చేయండి. సిల్వికల్చర్‌లో సీడ్ గురించి ఒక టాపిక్ ఉంటది. ఔటర్ సీడ్ కోట్ ఏంటి? ఇన్నర్ సీడ్ కోట్ ఏంటంటే సీడ్ అనేది దేని నుంచి వస్తది? ఓవరీ నుంచి వస్తదా? ఓవిల్ నుంచి వస్తదా? సో, డార్మెన్సీ ఉంటది. ఓకే. డార్మెన్సీ అంటే ఏంటి? లైక్ క్వెనిసెన్స్ అంటే ఏంటి? ఈ 2 కండిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీక్ చెట్టు ఉంది. అది దాన్ని ఏ సీడ్ డార్మెన్సీ ఏం చేస్తే పోతది అని అంటాడు. ఆల్టర్‌నేట్ వెట్టింగ్ అండ్ ఆల్టర్‌నేట్ డ్రైయింగ్ వీటిని చేస్తే పోతది. సో, ఇవన్నీ కండిషన్స్ అవును ఎక్కడున్నాయంటే సార్. సీడ్ టెక్నాలజీలో ఉంది. ఆ సీడ్ టెక్నాలజీ కవర్ అయిపోయిందంటే మీకు అక్కడ కవర్ అయిపోద్ది. ఈ టాపిక్ కవర్ అయిపోద్ది. సీడ్ మార్ఫాలజీ రైట్. దాని తర్వాత డైకోటిలిడన్, ఓకే. మోనోకోటిలిడన్ ఐడియా ఉందండి? డైకోటిలిడన్, మోనోకోటిలిడన్ అంటే ఆల్రెడీ పీడీఎఫ్ అయితే షేర్ చేశాను. పక్కన ఒకసారి మేడం చెప్పండి ఈషా గారు. లేదు ఐడియా లేదా? అంటే రాడికల్ ప్లూమ్యూల్ ఓకే. సరే రాడికల్ ప్లూమ్యూల్ దేనికి చెప్పండి? సార్ రాడికల్ ఫర్ రూట్ స్ట్రక్చర్. ప్లూమ్యూల్ షూట్. షూటా? హ్మ్. ఓకే. డన్. సో, అలా అల్బ్యూమినస్ అంటే సో, అందరికి గుర్తు చదివారా ఈ టాపిక్? ఇంతకు ముందు చదివాను సార్. ఇప్పుడు చదవలేదు ఇంకా. ఓకే. మీరు ఒకసారి ఆ పీడీఎఫ్ చూడండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా. రీప్రొడక్షన్ టాపిక్ చాలా హ్మ్. ఇంపార్టెంట్. ఎలాంటి క్వెషన్స్ అన్ని ఇప్పుడే చెప్పా. ఓకే సార్. అపోమిక్సిస్ అంటే ఏంటి? పార్థెనోకార్పీ అంటే ఏంటి? చాస్మోగమి అంటే ఫ్లవర్స్ అంటే ఏంటి? క్లీస్టోగమి, జీటనోగమి, జీనోగమి అన్నీ రాసి పెట్టున్నా.
అవన్నీ ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు దాని అర్థం తెలుసుకోండి. ఎగ్జాంపుల్స్ ఇస్తే లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆల్మోస్ట్ నేను ఇచ్చిన పీడిఎఫ్లో మీకు ఎగ్జాంపుల్స్ కూడా కొంతవరకు ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ చూసుకోబోండి. లేదంటే మీకు నేను ఇప్పుడే చెప్తున్నా ఒక సీక్రెట్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్ ఇస్తే ఇచ్చిన ఆప్షన్స్లో చాలా పెద్ద ఆప్షన్ ఆప్ట్ చేసుకోండి, లేదా చాలా చిన్న ఆప్షన్ ఉంటుంది. ఆ రెండిట్లో యూ హ్యావ్ టు ఆప్ట్. ఇప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, సార్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు చాలా పెద్ద ఆప్షన్ లేదా చాలా చిన్న ఆప్షన్, ఈ రెండిట్లో ఏదో ఛాన్స్ ఉంది కదా అని మీకు డౌట్ వస్తుంది. ఇట్స్ 50-50 ఛాన్సెస్ అనమాట. ఇఫ్ యు ఆర్ లైక్ లిటిల్ బిట్ మీకు తెలుసుంటే యూ కెన్ ఆప్ట్ దట్ ఆన్సర్. లేదంటే ఇంకా దేవుడి మీద వారం వేసి ఆ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టండి. మ్యాక్సిమం ఆ రెండిట్లోనే 99% ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అనేది కొన్ని కోట్లు ఉంటాయి. యూ కాంట్ బై హార్ట్ ఎవ్రీథింగ్. కొన్ని ఇలాంటి ట్రిక్స్ ద్వారా కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ కొంతవరకు పేపర్లో లక్ అనేది ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎలా క్వశ్చన్లు అడుగుతాడంటే డైరెక్ట్ జీటోనోగమి అంటే ఏంటి, జీనోగమి అంటే ఏంటి, ఆటోగమి అంటే ఏంటి, సింగమి అంటే ఏంటి, అపోమిక్సిస్ అంటే ఏంటి, పార్థినోకార్పి అంటే ఏంటి, ఇలా డెఫినేషన్స్ ఇచ్చేస్తాడు. సింపుల్గా ఇచ్చేస్తాడు. అక్కడ నేను రాసిన దాంట్లో కూడా ఈ డెఫినేషన్స్ రాసున్నా, దాని అర్థం రాసున్నా. సో నో నీడ్ టు వరీ. అంటే దాని కండిషన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. సో ఇది ఫీమేల్ ఫ్లవర్, ఇది మేల్ ఫ్లవర్. సో ఇప్పుడు ఏమంటాడు, ఇలాంటి చెట్లు ఏమంటాడు అని ఒక కండిషన్ ఇస్తాడు. సో అది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, రైట్? సో వీటి గురించి నేను డీటెయిల్గా అక్కడ రాస్తున్నాను, ఒకసారి చదవండి. ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయిపోయిందమ్మా. పోతే మీకు రీప్రొడక్షన్ లో కట్టింగ్, బడ్డింగ్, గ్రాఫ్టింగ్ ఐడియా ఉందా? సార్ కట్టింగ్, బర్డింగ్, గ్రాఫ్టింగ్ నేను ఆల్రెడీ చెప్పాను క్లాస్ లో, అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్. లైక్ ఏం లేదు, కట్టింగ్స్, గ్రాఫ్టింగ్స్, బడ్డింగ్స్, వెజిటేటివ్ ప్రాపగేషన్స్ కింద వస్తాయి. దాని ఎగ్జాంపుల్స్ మాత్రం యూ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ మణికందన్ బుక్. ఓన్లీ ఎగ్జాంపుల్స్. కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతారంటే డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చేస్తాడు, లేదా కాన్సెప్ట్ ఇచ్చి ఇది దేని కిందకి సూట్ అవుద్ది అంటాడు. లైక్ బడ్డింగ్ అవుతుందా, గ్రాఫ్టింగ్ అవుతుందా, దాంట్లో టైప్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇంతటికి రీప్రొడక్షన్ కాన్సెప్ట్ ఖతం అమ్మా. ఎక్కడెక్కడ 2 పాయింట్లు చెప్పండి. రీప్రొడక్షన్ ఏమేమి వస్తాయి? కటింగ్, బడ్డింగ్, గ్రాఫ్టింగ్ సార్. అదొక కాన్సెప్ట్. పార్థినోకార్పి అవన్నీ. ఓకే, అదొక 2 కాన్సెప్ట్లు. పోతే ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పా, సీడ్ డామినెన్సీ కింద. ఒకసారి చెప్పండి. సీడ్ డామినెన్సీ, సీడ్ మార్ఫాలజీ కింద అవుటర్ లేయర్, ఇన్నర్ లేయర్. సో ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో అవి చూసుకోవాలి. దాని తర్వాత పాలినేషన్ ఒకటి ఉంటుంది కదా, లైక్ ఇదే పాలినేషన్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఐఎమ్ డన్ విత్ దట్. ఇంకోటి పోలన్ గ్రెయిన్ డిస్పర్సల్, సీడ్ డిస్పర్సల్ అని 2 ఉంటాయి. లైక్ యానిమో చోరీ, యానిమో ఫిల్లీ ఐడియా ఉందా? చోరీ పోలన్ గ్రెయిన్ ని కానీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఫిల్లీ, చోరీ అంటే సీడ్ డిస్పర్సల్ కానీ చేసినట్లయితే చోరీ, రైట్? అది వాటర్ విండ్ ద్వారా అయితే దీని ద్వారా యానిమోఫిలీ, హైడ్రో అంటే వాటర్ ద్వారా. సో ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయి, విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ పెట్టిలు ఐడియా ఉందమ్మా? బాక్స్ ఉన్నాయి, కొన్ని స్పీసీస్, పైన స్పీసీస్, అలా వీటిలో ఏది జరుగుతుంది, గాలి ద్వారా జరుగుతుంది. మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, పాలినేషన్ దేని ద్వారా జరుగుతుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి నాకు చెప్పమ్మా, మ్యాంగ్రూవ్స్ లో సీడ్ డిస్పర్సల్ దేని ద్వారా జరుగుతుంది? మ్యాంగ్రూవ్ చెట్టులో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఈసారి కూడా రావచ్చు, చెప్పలేం. మ్యాంగ్రూవ్స్ లో విత్తనం అంటే సీడ్ ఎలా డిస్పర్సల్ చేస్తుంది? గాలి ద్వారా జరుగుతుందా, వాటర్ ద్వారా జరుగుతుందా? ఈషా గారు సార్ చెప్పండి. చదివాను సార్, అదే అలా మర్చిపోతారనే క్వశ్చన్ అడుగుతారు అలా. ఓకేనా? సో వాటర్ ద్వారా. ఒకవేళ పాలినేషన్ అంటే ఎనిమోఫిలీ అన్నాడు అనుకో, ఇప్పుడు మీ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే నేను అడిగినట్టు అడగడు. ఎనిమోఫిలీ దేంట్లో చూస్తా, ఎనిమోఫిలీ చూస్తారా దాంట్లో పాలినేషన్ లో? లైక్ ఎనిమో చోరీ ద్వారా జరుగుతుందా పాలినేషన్ అనేది? సారీ నేనే చెప్పేశాను కదా, సారీ నేనే చెప్పేసాను ఆన్సర్. ఎనిమోఫిలీ అంటే మీకు గాలి ద్వారా, మ్యాంగ్రూవ్స్ చెప్తున్నా, మ్యాంగ్రూవ్స్ గాలి ద్వారా పాలినేషన్ జరుగుతుంది, ఓకేనా? కానీ సీడ్ డిస్పర్సల్ మాత్రం వాటర్ ద్వారా, హైడ్రో, చోరీ, రైట్? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చాలా మంది విండో వాటర్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని పోయి అక్కడ ఏదో ఉల్టా పెట్టి వస్తారు. సో ఒకటి వేరు, ఇంకొకటి వేరు, అది గుర్తుపెట్టుకుంటే కథం. ఒకవేళ కొబ్బరికాయ ఉంది, సీడ్ డిస్పర్సల్ జరుగుతుంది. కొబ్బరికాయ ఎలా జరుగుతుందమ్మా? లైక్ విండ్ ద్వారా జరుగుతుందా, వాటర్ ద్వారా జరుగుతుందా ట్రాన్స్పోర్ట్? అదే పాలినేషన్, విండ్ ద్వారా కొబ్బరికాయ పాలినేషన్ చేస్తుంది అంటారు, అంతేనా? సీడ్ డిస్పర్సల్ అనేది కొబ్బరి చెట్టులో విండ్ ద్వారా జరుగుతుంది, అంతేనా? వెంకటేష్ గారు చేయండి. మేడం గారు అవునని చెప్పేస్తున్నారు, నాకు రాదంటున్నారు మొత్తానికి. వెంకటేష్ గారు, కొబ్బరి చెట్టు సీడ్ డిస్పర్సల్ అనేది మనం విండ్ ద్వారా చూస్తామా, వాటర్ ద్వారా చూస్తామా?
వాటర్ 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 ద్వారా చూస్తాం. మేడం ఒకసారి మళ్ళీ చెప్పండి ఈషా మేడం. కొబ్బరికాయ మేడం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ అవ్వాలంటే గాలి ద్వారా మూవ్ అవుతుందా, లైక్ నీళ్ళ ద్వారా మూవ్ వాట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుందా? వాటరే సార్. మరి తప్పు చెప్పకూడదు. మరి వాటర్ ద్వారా జరుగుతున్నది సీడ్, దాన్ని అప్పుడు ఏమంటాం? ఆ ప్రక్రియను ఏమంటాం? ఎనిమా కోరి. సారీ, హైడ్రోకోరి సార్. మరి ఎనిమోచోరీ అంటే ఏంటి? అది గాలి ద్వారా జరిగితే మరి సార్. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇలా కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. త్రూ విండ్ ద్వారా జరిగితే దాన్ని ఓకే ఏ టర్మ్ తో పిలుస్తాడు అంటాడు. మ్యాచ్ తో కాలం ఇచ్చి అన్ని మ్యాచ్ తో ఇస్తాడు. సో అప్పుడు మీరు కంగారు పడకూడదు. సో ఓకే సార్. ఇంతటితో మీకు ఏమైపోద్ది? ఈ సీడ్ డిస్పర్సల్స్, పాలన్ డిస్పర్సల్స్, రీప్రొడక్షన్ పార్ట్స్ అయిపోయింది. ఇక్కడికి కథం. రీప్రొడక్షన్ పార్ట్ కథం. రైట్. దాని తర్వాత ఓకే సార్. ట్రాన్స్‌లొకేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇది అందరికి ఐడియా ఉందా? ట్రాన్స్‌లొకేషన్ అంటే ఏంటి? ట్రాన్స్‌పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ రెస్పిరేషన్ వి ఆల్రెడీ డిస్కస్డ్ లేదు అన్నమాట. సార్, ఇది చదవాలి. చదవాలి సార్ ఇది. ఏం లేదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌లొకేషన్ అని అనుకో. ఒక దగ్గర నుంచి ఫుడ్ మెటీరియల్స్ అన్నీ ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళడం ట్రాన్స్‌లొకేషన్. ఇది అడసివ్ ప్రాసెస్ వల్ల కొహిషన్ అడసివ్ ప్రాసెస్ అని ఒకటుంటది. దాని ద్వారా కింద భూమిలోకి నుంచి పైకి, పైన నుంచి కిందకి వాటర్ ఫుడ్ అనేది ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటది. విచ్ ఈస్ సెడ్ టు బి ట్రాన్స్‌లొకేషన్. ట్రాన్స్‌పిరేషన్ అంటే చెప్పండి. ఎవరు చెప్తారు? వెంకటేష్ గారు. వాటర్ వాటర్ చెప్పు. వాటర్ సార్, వాటర్ ఇవాపరేట్ అవుతది సార్. ఎక్కడి నుంచి? సాయిల్ నుంచా? లేకపోతే ఆ పత్తి లీవ్స్ లీవ్సా? లీవ్స్ నుంచి సార్. ఇప్పుడు వెంకటేష్ గారు మైక్ ఆన్ చేసుకుంటారు. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే చెప్తారు సార్. Sir, what does mean by evapotranspiration? ఎవోపర్ ట్రాన్స్పిరేషన్ అంటే బై ఎన్విరాన్మెంట్ దీన్ని బట్టి హీట్ వల్ల కానీ వెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి లీవ్స్ టొమాటోస్ నుంచి వెళ్తుంది ట్రాన్స్పిరేషన్. ఏంది సార్ ఇది అది అది ఇది అన్నట్టు చెప్పారు. అంటే లీఫ్ ద్వారా టొమాటోస్ ద్వారా టెంపరేచర్ బట్టి ఓకే సార్, నాకు లీవ్స్ స్టొమాటో అన్నారు, ట్రాన్స్పిరేషన్ ఒప్పుకున్నా. మరి ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి సార్? మేడం వేపర్ ఫామ్. మాధవి మేడం చెప్తారు. మరి ఇది కూడా వేపరే కదా సార్? మాధవి మేడం ఉన్నారా? ఎస్ సార్. మేడం ఒకసారి చెప్పండి ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటో. సాయిల్ నుంచి వాటర్ అనేది సూపర్. ఎవాపరేషన్ అవుతది. దాంతో పాటు ఎవాపరేషన్ దాంట్లో ఉన్న ఇంకొక దాంట్లో ఏముంది? ట్రాన్స్పిరేషన్ లీవ్స్ లో ఏముంది? టొమాటోస్ సో రెండిటి దగ్గర నుంచి ఒకేసారి వాటర్ అనేది ఒక దగ్గరికి ఎగిరిపోతే దాన్ని ఏమంటాం? ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. రైటా? సరే, ఈ కాన్సెప్ట్ కవర్ అయిందా మీది? ఈ ట్రాన్స్‌లొకేషన్, ట్రాన్స్పిరేషన్, ఆస్మోసిస్, ఇంకోటి ఏంటి? మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేశానా నేను? చేశానా చేయలేదా ఇది? ట్రాన్స్పిరేషన్ వీటి మీద పీపీటీ, పీడిఎఫ్ కాదు. పీడిఎఫ్ ఆల్రెడీ ఉంది ఇన్క్లూడెడ్. బట్ ఈషా మ్యామ్ సార్ మ్యామ్ దీని మీద మీకు పీడిఎఫ్ సార్. సెండ్ చేశానా పీపీటీ? లేదు సార్, నేను ఆస్మోసిస్ చూడలేదు. వీటి మీద. సరే ఒకసారి నేను అవి కూడా సెండ్ చేస్తాను. పీపీటీ ఉంటుంది. వెరీ గుడ్ అన్నమాట. సరే ఇంకా పోతే ఓకే. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే రోల్స్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఐడియా ఉందా? అబ్ససిక్ యాసిడ్, లైక్ ప్లాంట్ ఇన్హిబిటర్ కొన్ని ఉంటాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కొన్ని ఉంటాయి. ఏది గ్రోత్ కి ప్రమోట్ చేస్తే అది గ్రోత్ ప్రమోటర్స్, ఏది ఆపేస్తే అది ఏంటది ఇన్హిబిటర్స్ అన్నమాట. ఒకసారి నాకు చెప్పండి. విచ్ యాక్ట్స్ లైక్ 5 ఉన్నాయి. చెప్పండి, ఆప్షన్ చెప్పండి. ఆక్సిన్స్, జిబరెలిన్స్, సైటోకైనిక్ యాసిడ్. సైటోకైనెసిస్. ఓకే, సైటోకైన్ చెప్పండి. సార్ ఏం చేస్తుందో మర్చిపోయాను సార్, ఇంకా అది యాక్చువల్ రివైజ్ చేయలేదు. అది మీరు ఏం చేస్తారంటే, నేను ఐ థింక్ వీడియో కూడా పెట్టాను కదా నేను, ఒక వేరే హిందీ వీడియో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీరు మణికందన్ బుక్ లో దాని రోల్స్ ఉన్నాయి వెనక. నేను పెట్టిన బుక్ లో కూడా రోల్ ఉంది. సో మీరు ఆ రోల్స్ చూసుకోండి. ఓకే సార్. లైక్ ఏంటి, ఆక్సిన్స్ అనేది గ్రోత్ రెగ్యులేటర్స్ అనమాట. రూటింగ్ కి ఇనిషియేటింగ్ చేస్తుంది. లైక్ ఏదైనా కట్టింగ్స్ ఉన్నాయి వాటిలో రూట్స్ తెప్పించడానికి మోస్ట్లీ యూజ్ అవుతాయి. లైక్ ఆ విధంగా Okay. జిబ్రెలిన్స్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేస్తుంది. స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ద్రాక్ష తీసుకున్నారు, దానికి కావాల్సిన ప్రాపర్ షేప్ అండ్ థింగ్స్ లో ఉన్నాయి. సో అలా ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఆక్సిన్స్ జిబ్రెలిన్స్ కన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ మన అబ్ససిక్ యాసిడ్. అబ్ససిక్ యాసిడ్ ఏం చేస్తుందండి వెంకటేష్ గారు? ఆల్రెడీ చదువుకున్నాం ఏబిఎస్, అబ్ససిక్ యాసిడ్. మేడం ఈషా మ్యామ్ చెప్పండి ఫాస్ట్గా. అవి ఇంపార్టెంట్ ఇక్కడ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. చెప్తే మీరు ఫాస్ట్గా నేను ఇంకో టాపిక్ వెళ్ళిపోతా. మాధవి మ్యామ్ సార్ గుర్తులేదు సార్.
ఓకే. మాధవి మేడం చెప్తారులే. మాధవి మ్యామ్. సార్. అబ్సెసిక్ యాసిడ్. అబ్సెసిక్ యాసిడ్ మేడం. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అబ్సిక్ చదవలేదా? యాసిడ్. లేదు సార్, చదవలేదు. ఆకుల్ని రాల్చేస్తది. హ్మ్. చూడండి, ఒకసారి చూడండి. యెల్లోయింగ్ చేసి ఆకుని త్వరగా రాల్చేయడానికి చేస్తది. ఇంకోటుంటది, లైక్ ఆకుని రాల్చకుండా డిలే చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముసలోళ్ళు అంటే త్వరగా ముసలోళ్ళని చేసే ఒక పనైతే, ఇంకొకడు ముసలోడిని కానీయకుండా ఎక్కువ కాలం అలానే యంగ్‌గా ఉండడానికి ఇంకొకడు, లైక్ వాటి సైటోకైనెసిస్ ఇవన్నీ చదవాలి. ఒక 5, 6 ఉంటాయి. యూ హావ్ టు గో త్రూ దట్, రైట్? దాని తర్వాత ఈ యొక్క ఇవే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏంటి ఎన్‌పీకే ఇవన్నీ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, రైట్? ఎంతమందికి ఐడియా ఉన్నాయి? లైక్ మాది ఈషా మ్యామ్, సార్. మైక్రో న్యూట్రియంట్స్ ఐడియా ఉందా మీకు? సార్. దాని డెఫిషియన్స్ చెప్పండి ఒకసారి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి చెప్పండి. ఎన్‌పీకే, మ్యాక్రో సూపర్. న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవి లేకపోతే ఏం డెసిషన్స్ వస్తాయో 20 అదనమాట. అవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంతటితో మీకు ఏమైపోద్దంటే మేజర్ ఇవి క్వశ్చన్ 9 అవి 11 సార్. సరే. ఏ9 ఏ11 17 మొత్తం. మ్యాక్రో 9 సార్. ఇప్పుడు అప్గ్రేడెడ్ 11 మైక్రో సార్. మొత్తం అప్గ్రేడెడ్ వాడు అడగడంలా. ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నా అంటే 9 అడుగుతున్నాడు, 17. మీరు అప్గ్రేడెడ్ ఎక్కడ చదువుంటారంటే మణికందన్ బుక్ లో చదువుంటాడు, అంతేనా? బట్ స్టాటిక్ ఇంటర్మీడియట్ బుక్ లో ఏముంటదంటే 17 ఉంటుంది. క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ ఎవడిచ్చాడు, ఆర్ ఇచ్చి ఉంటాడు. సో అది ఎప్పుడు ఎన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే 17, రైట్? ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. త్రీ క్రైటీరియాస్ ఉంటుంది. చెప్పగలరా? ఒకసారి చూడండి. అది ఆ ఎలిమెంట్ అదే స్పెసిఫిక్ అయి ఉండాలి. ఇంకొక ఎలిమెంట్ రీప్లేస్ చేయకూడదు. దేని ఫంక్షన్ అదే చేయగలగాలి. ఇలా ఒక 3 క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియా ఇంపార్టెంట్. ఎవడిచ్చాడు ఆ క్రైటీరియా అని అంటాడు, అది ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క మేజర్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్. ఏది తగ్గితే ఏ డెఫిషియన్సీ వస్తుందో కూడా తెలియాలి. సో ఇంతటితో మీకు ఏమైపోద్ది, న్యూట్రియంట్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అయిపోద్ది. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే అబ్సెసిక్ యాసిడ్ ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడికి ఈ పోర్షన్ అయిపోద్ది. ట్రాన్స్లోకేషన్ అది మీకు ఒకసారి పెడతాను. అబ్సెషన్, కోహిషన్ ఇవి ఉన్నాయి కదా. కోహిషన్ అండ్ అబ్సెషన్ అంటే 2 ఉంటాయి. సో ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు స్ట్రా నోట్లో పెట్టుకొని యు ఆర్ జస్ట్ టేకింగ్ దట్ కోకోనట్ వాటర్ అనుకోండి. ఆ కోకోనట్ వాటర్ ఆ స్ట్రాలో నుంచి మీ మౌత్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక లాని ఫాలో అవుతుంది. ఆ లా పేరు ఏంటంటే కోహిషన్ అడిషన్ లా అనుకోండి సింపుల్ గా. అది ఏం చేస్తుంది, వాల్స్ కి స్టిక్ అయి ఉంటుంది. అలానే మీకు కంటిన్యూటీగా వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక ఫోర్స్ అనమాట. ఇదే ఫోర్స్ అనేది చెట్లలో యాక్ట్ అవుతుంది. ఇది ఒక్కటి దానికి అదొక్క క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ అడిగితే, రైట్? దాని తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ ఇదంతా ఏం లేదు, ఫెర్టిలైజేషన్ గురించి అడుగుతున్నాడు సింపుల్ గా, రైట్? దాని తర్వాత ఈ టాపిక్ నేను వదిలేసాను, మీరు ఎవరు అడగరా నన్ను. ఏది ఈ గ్రెయిన్స్, పోర్స్, ఫైబర్స్, పిత్, ఇది ఎక్కడ చూసాం మాధవి మేడం ఒకసారి చెప్పండి మీరు. మనం ఎక్కడ మాట్లాడుకున్నాం ఈ డిస్కషన్? పోరస్, ఫైబర్స్, పిత్ అండ్ టెక్స్చర్, గ్రెయిన్స్, యాన్యువల్ రింగ్స్ ఎక్కడ మాట్లాడుకున్నాం? ఇది వుడ్ లో సార్. ఫారెస్ట్ ఏమన్నా వుడ్ అనాటమీలో మాట్లాడుకున్నాం ఇది. సరే వుడ్ అనాటమీ కాదు, ఫారెస్ట్ యూటిలైజేషన్ లో మాట్లాడుకున్నాం ఇది, రైట్? సో అక్కడికి వెళ్ళేసి మీరు అదే నాన్ పోరస్ చెట్లు ఐడియా ఉందా మేడం మాధవి మ్యామ్? పోరస్ వుడ్ అని దేన్ని అంటాం, నాన్ పోరస్ వుడ్ అని దేన్ని అంటాం, సెమీ పోరస్ అని దేన్ని అంటాం? చూసుకోవాలి సార్. ఆ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. వెంకటేష్ గారు చెప్తారు. వెంకటేష్ గారు ఆల్రెడీ అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి చెప్పండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఏదైనా ఫోన్ డేటాతో కాల్లో ఉన్నా, బహుశా అది అయి ఉండొచ్చు కారణం. ఇప్పుడు పర్లేదా అండి? ఓకే, ఇప్పుడు పర్వాలేదు సార్. సో వెసల్స్ ఉంటే పోరస్, అదే వెసల్స్ ఉంటే, అదే సార్ వెసల్స్ ఉంటే పోరస్ వుడ్ అంటారు. వెసల్స్ ఉంటే పోరస్ ఏంది, పోరస్ పేరే వెసల్స్. ఓకేనా? అదే సార్. ఇప్పుడు నాన్ అయితే పోరస్ బ్రాడ్లీ ట్రీస్ అండి, కానిఫర్స్ వచ్చేసరికి నాన్ పోరస్ కింద వస్తుంది. సూపర్, ఫెంటాస్టిక్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇప్పుడు ఈషా గారు గ్రెయిన్, టెక్స్చర్, పోరస్, ఫైబర్ ఇవన్నీ నేను చెప్పా ఆల్రెడీ. మీకు అక్కడ బిట్స్ కూడా చేపించా ఏపీపీఎస్సీవి. ఆ వీడియో ఒకసారి చూడండి. దాంతో పాటు ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, పోరస్, నాన్ పోరస్, రైట్? సో ఇంతటితో మీకు ఇక్కడ వుడ్ అనాటమీ అయిపోద్ది. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, లైక్ మనకి ఈ వాస్కులర్ కేమియం అనేది ఏ విధంగా డివైడ్ అవుద్ది, అసలు వుడ్ అని దేన్ని అంటాం? సెకండరీ జైలం అంటామా, సెకండరీ ఫ్లోయం అంటామా? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పండి, పర్లేదు, ఓపెన్ అందరికీ ఇది.
వుడ్ అనేది సెకండరీ జైలమ్మా, సెకండరీ ఫ్లోయమ్మా? హూ కెన్ ఆన్సర్? సెకండరీ జైలం. సరే, మీరు సెకండరీ జైలం. మిగిలిన వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతారమ్మా, ఈ క్వశ్చన్ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వుడ్ అడిగితే ఈ క్వశ్చన్ అడగొచ్చు. చెప్పండి ఈషా గారు. తెలీదు సార్. గుర్తుపెట్టుకోండి, సెకండరీ జైలం, సెకండరీ ఫ్లోయం కాదు. వుడ్ పోర్షన్ అంతా జైలమే. మిగిలిన ఈ బార్క్, సరే బార్క్ పోర్షన్ ఏంటి చెప్పండి వెంకటేష్ గారు? దేంతో ఫ్లోయం సెకండ్. ఫ్లోయం. నైస్. సో ఇప్పుడు మీకు ఏం అడుగుతారంటే, బార్క్ ఫామ్ అవడానికి మనకి ఫెల్లం, ఫెల్లోజన్, ఫెల్లోటమ్ అని 3 టర్మ్స్ ఉంటాయి. లైక్ 3 చెప్పండి అండి, కలెక్టివ్లీ కాల్డ్ యాస్. చెప్పండి సార్ వెంకటేష్ గారు. బార్క్ క్యామియం అంటారా సార్? అంటే ఐడియా లేదా? వాస్కులర్ కేమియం లోపల ఫామ్ అయింది, అక్కడ నుంచి వెజల్స్ ని, ఫ్లోయమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి కార్క్ కేమియం అని ఒకటి ఉంటది. ఇదేం చేస్తుంది? బయటకి లోపలికి కార్క్ అంటే డిఫరెన్షియేట్ చేసి మనకి ఏం చేస్తుంది ఆ సెల్స్ ని, లైక్ అవుటర్ వైపు బార్క్ ని ఫామ్ చేసేటట్టు, ఇన్నర్ వైపు సెల్స్ ని ఫామ్ చేసేటట్టు చేస్తుంది. ఈ మూడిటి నేను బొమ్మ కూడా వేస్తున్నా, నీట్గా వేస్తున్నా. చూసారా అసలు? ఫారెస్ట్ యూటిలైజేషన్ ఈ వుడ్ అనాటమీలో వేస్తున్నా, పైన వేసుంటాను నోట్స్ పైన నీట్గా బొమ్మ వేసి, ఏది అవుట్ సైడ్ వస్తుంది, ఏది ఇన్సైడ్ వస్తుంది, ఈ మూడింటిని కలిపి కార్క్ కేమియం అంటామా, ఫెల్లం అంటాం. ఫెల్లోజన్, ఫెల్లోడర్మ్ అని 3 పదాలు ఉంటాయి. సో ఇది ఒకసారి చూసుకోండి, విచ్ ఇస్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ అంటాడు. ఆ పదం మీకు అర్థమైంది నేను చెప్పింది? బార్క్ ఉంటుంది, బార్క్ ఫార్మేషన్ కోసం ఒక ఒక మధ్య ఒక మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఒక గుంపులుగా చేరుతాయి. అవి డివైడ్ అయ్యి బయటికి ఒక లేయర్ వస్తుంది, బయటకు కొన్ని సెల్స్ వస్తాయి, లోపల కొన్ని సెల్స్ వస్తాయి. లోపలికి వచ్చే సెల్స్ ఏంది అని అడుగుతాడు ఎగ్జామ్లో, లేదా బయటకు వచ్చే సెల్స్ ఏంది అంటాడు, లేదా ఈ మూడింటిని కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ వాట్ అంటాడు. ఓకేనా? ఇక్కడ ఒక క్వశ్చన్. లేదా వుడ్ అనేది సెకండరీ జైలమా, ఫ్లోయమా అంటాడు, అదొక క్వశ్చన్. సెల్యులో స్ట్రక్చర్ ఫార్ములా అడుగుతాడు, అదొక క్వశ్చన్. లేదా ఇంకా వాడికి ఇవ్వాలని అనిపిస్తే వాస్కులర్ బండిల్స్ గురించి అడుగుతాడు, లోపలికి ఏది వస్తుంది, బయటికి ఏది వస్తుంది. అవన్నీ నేను రాస్తున్నాను నోట్స్లో, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడో అవన్నీ నీట్గా డీటెయిల్గా ఆ వుడ్ అనాటమీ నోట్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి ఒకసారి నోట్స్ రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లివింగ్ వరల్డ్ అండ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ అని ఏదో ఇచ్చాడు కదా, అదేం లేదు. ఒక చెట్లు అన్నిటిని క్లాసిఫై చేసాం. సో ఎన్ని విధాలు క్లాసిఫై చేసాం? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఒకసారి చెప్పండి, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు, ఎవరు చెప్తారు? విట్టేకర్ సార్. ఆర్హెచ్ విట్టేకర్, రైట్. సో ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ ఇది క్లాసిఫికేషన్. అవి చూసుకోండి. ఇంకొకటి, మనకి ఒక సైంటిఫిక్ నేమ్ రాసేటప్పుడు మేడం చెప్పండి ఎన్ని పేర్లతో రాయాలి, ఎలా రూల్స్ చెప్పండి, ఒక 2-3 రూల్స్ గుర్తుంటే. అవే అడుగుతారు, ఇంకా అంతమించి ఇక్కడ ఏం లేదు. ఇంకా చెప్పండి మేడం, చెప్పేస్తే ఆ టాపిక్ అయిపోద్ది మనది. జీనస్, స్పీషీస్ సార్. జీనస్, స్పీసీస్. ఓకే. జీనస్ మస్ట్ గా క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, స్పీషీస్ స్మాల్ లెటర్ ఆ ఉండాలి. రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా? క్యాపిటల్ లెటర్ ఇటాలిక్స్ లో రాయాలి, ఇటాలిక్స్ లో రాయకపోతే అండర్లైన్ చేయాలి. సో ఇవన్నీ గుర్తున్నాయా? ఆ తర్వాత ఒక సైంటిఫిక్ ఓకే, అవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటా. సైంటిస్ట్ నేమ్ రాస్తాం లాస్ట్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఎవరు రాయడం లేదులే, అది తర్వాత ఇష్టం, బట్ కండిషన్ అది. సో ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ అయిపోద్ది మనకి. ప్లాంట్ సైన్స్ పోతే ఇంకా బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఈ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లో నేను ఆల్రెడీ నోట్స్ ఇచ్చేసాను మీకు. వచ్చిందా ఈ నోట్స్ మీకు? బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ మొన్న కూడా ఇచ్చారు. హాట్ స్పాట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారండి మీకు? మేజర్ బయోమ్స్ చూసుకోండి. దీంట్లో ఏముంటుంది, బయో జియోగ్రఫికల్ రీజన్స్ చూసుకోవాల్సిందే, అండ్ హాట్ స్పాట్స్ చూసుకోవాల్సిందే. బయోడైవర్సిటీ హాట్ స్పాట్ మొన్న కూడా ఒక పీడిఎఫ్ సెండ్ చేశాను అనుకుంటా. మాధవి గారు చూసారా ఆ పీడిఎఫ్? గ్రూప్లోనే సెండ్ చేశా, హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఒకసారి చూడండి. రీసెంట్ గా పెట్టేది, ఒకసారి చూడండి. అండ్ బయోడైవర్సిటీ లాస్ట్ కారణాలు ఏంటి ఒకసారి చెప్పండి ఈషా గారు. ఎవరైనా పర్లేదు, ఈషా గారు అయినా పర్లేదు. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ సార్. ఓకే. ఇంకోటి ఫ్రాగ్మెంటేషన్. పోచింగ్. ఓకే, డన్. ఫ్రాగ్మెంటేషన్, ఇన్వాజివ్ స్పీషీస్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అవన్నిటి మీద అడుగుతాడు. ఇప్పుడు హ్యాబిటేట్ ఏం అడుగుతా అంటే, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ ఒక ఇచ్చేస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాసెస్ అని ఇస్తాడు. ఒక 4-3 ఇచ్చుంటాడు. ఒకటి అన్నెసెసరీ థింగ్ ఏదో ఒకటి పెట్టుంటాడు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇది అన్నెసెసరీ థింగ్ అని, దాన్ని ఎలిమినేట్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్ అనమాట. దాని తర్వాత ఏమేమి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ ఉన్నాయో చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. లోకల్ లెవెల్ ఇది ఆల్రెడీ మన మీకు నోట్స్ పెట్టాను అనుకుంటా, లీగల్ బేసిస్లో. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అనమాట, రైట్. ఇంతటితో మీకు ఇది ఆల్ఫా, బీటా, గామా ఇవి ఇస్తాడు బయోడైవర్సిటీస్. అంత ఎక్కువ డెప్త్ స్ట్రెస్ ఏం చేయడం లేదు.
మోర్ ఆర్ లెస్ ఇంతే. మేజర్ బయోమ్స్ ఇన్ ఇండియా ఎంతమంది చెప్పగలరు బయోమ్స్? చెప్పండి ఒకసారి గెస్ కొట్టండి. మహేష్ గారు మన సార్ చెప్పండి సార్. సార్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ హిమాలయాస్. చెప్పండి. మొన్న మీకు క్వశ్చన్ అడిగింది చదివాను. దీని మీదనా? ఎప్పుడు సార్? ఇది మొన్న ప్రిలిమ్స్ లో అడిగాడు మీకు. రీసెంట్ ప్రిలిమ్ లో ఏం అడిగాడు? రీసెంట్ ప్రిలిమ్స్ లో ఏం అడిగాడండి? బయోమ్ అని చెప్పడానికి క్యారెక్టరిస్టిక్ ఏదో అడిగినట్టున్నాడు సార్. బయోమ్స్ అంటే మీకు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ బయోమ్, డెసిడ్యూస్ ఫారెస్టస్, స్క్రబ్, మౌంటైన్ బయోమ్స్, ఇవన్నీ మ్యాంగ్రూవ్స్, కోస్టల్, ఇట్లా కొన్ని ఉంటాయి. అండ్ ఐ థింక్ లిస్ట్ కూడా నేను సెండ్ చేశాను అనుకుంటా. ఒకసారి నాకు గుర్తు చేయండి మేడం ఈషా మ్యామ్, నేను మళ్ళీ ఒకసారి సెండ్ సరే చేస్తాను. సార్. ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. ఈ సాయిల్ అలానే. సైన్స్ లో మీరు చూసుకోవాల్సింది ప్యాసివ్, యాక్టివ్, ఈ రాక్స్ ఫార్మేషన్ మీకు ఐడియా ఉందా? సాయిల్ ఎరోషన్ కి సాయిల్ ఫార్మింగ్ ఫ్యాక్టర్స్ అని ప్యాసివ్, యాక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక 5 ఉంటాయి. ప్యాసివ్ ఫ్యాక్టర్స్ కింద ఏం వస్తాయి, యాక్టివ్ ఫ్యాక్టర్స్ కింద ఏం వస్తాయి అంటారు? ఐడియా ఉందండి ఈ టాపిక్ సాయిల్ ఫార్మేషన్? లేదు. ఆ పెట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మా దాని మీద డీటెయిల్గా చెప్పాం. ఏదైతే నోట్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అవే ఫోకస్ చేయండి. ఈ సాయిల్ సైన్స్ అండ్ జియాలజీ మాత్రం. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విండ్, వాటర్, వీటి మీద, ఎరోషన్ మీద చెప్పా. కొన్ని పదాలు ఉంటాయి, అవి మణికందన్ బుక్లో ఉంటుంది. ఆ మణికందన్ బుక్లో ఈ విండ్ ఎరోషన్, వాటర్ ఎరోషన్, ఇప్పుడు స్ప్లాష్ ఎరోషన్ అంటే ఏంటి, షీట్ ఎరోషన్ అంటే ఏంటి, అవన్నీ వాటర్ సంబంధించి అనమాట. సో యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. ఫస్ట్ ఏది స్టార్ట్ అవుతుంది, రిల్ అంటే ఏంటి, అది దాని డెఫినేషన్ ఉంటుంది, అవి చూసుకోబండి. డైరెక్ట్ ఆ క్వశ్చన్ ఇస్తాడు. ఎరోషన్ మీద ఖచ్చితంగా వాటర్, విండ్ మీదే ఇస్తాడు. రైట్? ఇచ్చారు సార్, మొన్న ఇచ్చారు ప్రిలిమ్స్ లో. ఇస్తారు, ప్రిలిమ్స్ లో కూడా ఇస్తాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు. పోయినసారి మెయిన్స్ లో కూడా ఇచ్చాడు. అది ఏసీఎఫ్ లో కూడా ఉంటుంది, అది రేంజర్ లో కూడా ఉంటుంది, ఎఫ్ఎస్ఓ లో కూడా వస్తుంది. అది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అయితే వాటర్ లేదంటే విండ్, అంతే. రైట్? ఇంకా ఓకే పోతే సార్. మీకు కొన్ని లిస్ట్ పెట్టా. వాటర్ లాగింగ్ ప్లాంట్స్ లిస్టు, సెలైన్ ప్లాంట్స్, ఇవి ఎక్కువ పెట్టినా మీరు చదవలేరు అని అనుకుంటున్నాను. నిన్న పీడిఎఫ్ పెట్టానా నేను? నిన్న మన సిలికల్చర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాంట్లో ఈ లిస్ట్ ఉంది. ఏంటి, సెలైన్ సాయిల్లో ఏ టైప్ ఆఫ్ చెట్లు అడాప్ట్ చేసుకుంటే అవి బతకగలవు, ఆ సాలినిటీకి తట్టుకోగలిగిన చెట్లు ఏవి, అలా వాటర్ లాగింగ్ కండిషన్స్ తట్టుకోగలిగిన చెట్లు ఏవి. సో యూ హ్యావ్ టు నో ఇన్ దట్ వే. అండ్ దీనికి కొన్ని లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ నిన్న పీడిఎఫ్లో ఉంది. అది నిన్న క్లాస్ తీసుకున్నాం కదా సిలికల్చర్, సో దాంట్లో ఉంది. మీకు కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. రైట్? అది బట్టి కొడితే ఇంతటితో అయిపోద్ది. మిగిలింది నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నా, వీడియోలో చెప్పాను, వెదరింగ్ ఇవన్నీ. సో అదే యాస్టీస్గా వీడియో కంప్లీట్ చేసేసండి, సరిపోద్ది. అండ్ సాయిల్ ఎరోషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కడ ఉంటుంది? ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువ ఉంటుందా, టెంపరేట్ రీజన్లో ఎక్కువ ఉంటుందా? ఎవరు చెప్తారు ఈ క్వశ్చన్? నేను చాలాసార్లు చెప్పాను. అండ్ దీని మీదే అడుగుతాడు కాన్సెప్ట్. ట్రాపికల్ సార్. హీట్ ఎక్కువ ఉంటది కదా సార్. సరే, హ్యూమస్ ఎక్కువ ఎక్కడ ఉంటది? ట్రాపికల్ లోనే సార్. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఐ మీన్ ఎండ ఇక్కడ ఎక్కువ ఉంటది కదా సార్. ఆర్గానిక్ మ్యాటర్ కి నాకు హ్యూమస్ కి తేడా చెప్పండి మేడం ఈషా మ్యామ్. సార్ డార్క్ కలర్. ఓకే, దాన్ని వచ్చేసి హ్యూమస్ అంటాం. ఓకే, తర్వాత ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటారు హ్యూమస్? ట్రాపికల్ సార్. జనరల్ ఇస్తే మీరు చెప్పిన ట్రాపికల్ ఓకే, బట్ మోర్ ఆర్ లెస్ క్వశ్చన్లు ఎలా ఇస్తాడంటే వాడు హ్యూమస్ ఎక్కువ ఉంటుందా, ఏదో కన్ఫ్యూజన్ ఇస్తాడు. హ్యూమస్ ఎక్కువ ఉంటుందా, ఆర్గానిక్ ఎక్కువ ఉంటుందా అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, హ్యూమస్ అనేది మా మేడం చెప్తుంది, మాధవి మేడం చాలాసార్లు చెప్తుంది క్లాస్లో. మాధవి మేడం ఒకసారి చెప్పండి, నేను కొద్దిగా ల్యాప్టాప్ సెట్ చేస్తాను. సార్ చెప్పండి సార్ చెప్పండి. హ్యూమస్ ఆర్గానిక్ మ్యాటర్కి ఏం చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను సార్ చెప్పండి, ఎక్కడ ఉంటుంది? ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కడైనా ఉంటుంది సార్. కాకపోతే హ్యూమస్ మాత్రం ట్రాపికల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే మైక్రోబియల్ యాక్షన్ అనేది టెంపరేచర్ డిపెండెంట్ సార్. కండిషన్ కావాలి, క్రిటికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఆప్టిమల్ కండిషన్ ఉండాలి మైక్రోబియల్ యాక్టివిటీస్ ఎక్కువ చూపాలంటే? 25 degrees యావరేజ్ టెంపరేచర్. దాని మైక్రోబియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో అక్కడ హ్యూమస్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతుంది, రాదర్ దెన్ ఎక్కడైతే క్లైమేట్ టెంపరేచర్ తక్కువ ఉంటుందో అక్కడ.
ఓకేనా? అవును సార్. సో, అవును. ఈ ప్రకారం అవును. టెంపరేట్ మీకు ట్రాపికల్ 2 ఇచ్చినప్పుడు ఎక్కడ ఎక్కువ హ్యూమస్ చూస్తావు? హ్యూమస్ అయితే ట్రాపికల్‌లో సార్. రైట్. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ చూస్తావు ఈ 2 కండిషన్స్‌లో? ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడైనా ఉంటది సార్. కాకపోతే అది డీకంపోజ్ అయ్యే హ్యూమస్ ఫార్మేషన్ మాత్రం ఈ ట్రాపికల్‌లో జరుగుద్ది సార్ ఎక్కువ. క్లియర్. రైటా? ఇది అర్థమైందా అండి ఈషా గారు? అర్థమైంది బేసిక్‌గా సార్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం చెప్పండి ఈషా గారు? జస్ట్ లైక్ సార్ చెప్పండి, మీరు చెప్పండి. ఈ క్వెషన్ ఎందుకు సాగదీస్తున్నానంటే ఈ టాపిక్ మీద చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆకుల మీద ఏదైనా చెట్టుకు సంబంధించి ఏదైనా ఆడ పడి ఉంది. అది ఎనిమల్స్ అయినా ఏదైనా గాని ఆర్గానిక్ మ్యాటర్, రైట్? సో, ది డీకంపోజిషన్ అనేది బేసెస్ అన్నమాట, క్రైటీరియా. ఎక్కడ డీకంపోజ్ అవుతుంది? ఏ కండిషన్‌లో? ట్రాపికలా? టెంపరెంటా? ఎక్కువ ఎక్కడ డీకంపోజ్ అవుద్ది? సో, దాన్ని బేస్ చేసుకొని హ్యూమస్ కండిషన్ అక్కడ ప్రెజెన్స్ అనేది చూపిస్తది. దీని మీద నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నైట్రోజన్‌లో మీకేం అడుగుతాడంటే ఈ నైట్రిఫికేషన్ అంటే ఏంటి? అమోనిఫికేషన్ అంటే ఏంటి? దీనికి కాంజుగేటివ్ ఆర్గానిజమ్స్ అంటే నైట్రోజన్ సైకిల్ చూసుకున్నారా మేడం? లేదు సార్. అయి చూసుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. నైట్రోజన్ సైకిల్ గురించి, ప్రాస్పరస్ గురించి అడగకుండా క్వెషన్ రాదు. నైట్రోజన్ సైకిల్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చూసుకోండి. ఆ టైమ్స్ లైక్ నైట్రిఫికేషన్ అంటే ఏందంటాం? నైట్రోజన్ లైక్ అమోనిఫికేషన్ అంటే ఏందంటాం? డీనైట్రిఫికేషన్ అంటే ఏమంటాం? సో, ఇవన్నీ కొన్ని టర్మ్స్ అన్నమాట. దాని తర్వాత వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్‌లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నేను ముందే చెప్పా. వాటర్ షెడ్, మినీ వాటర్ షెడ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కొంత ఈ టర్మ్స్ అనేది ఇవ్వడం ఆర్డర్‌లో ఇస్తాడు. యూ హావ్ టు అరేంజ్ దట్. లేదా ఒక కేస్ స్టడీ ఇస్తాడు. ఆ కేస్ స్టడీ గురించి మీకు తెలుసుకోవాలి. అది ఎక్కడ జరిగిందని, రైట్? అండ్ అది ఆల్రెడీ నేను పీడీఎఫ్‌లో దీని గురించి ఆల్రెడీ డీటెయిల్‌గా చెప్పాను. క్లాస్‌లో కూడా అంతా డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. ఇంకా ఆ వీడియో, ఆ పీడీఎఫ్ నుంచి ఇక్కడ ఏది ఎక్స్‌ట్రా రాదు అంతే. ఒకవేళ వచ్చిందంటే మీరే కాదు ఎవడు రాయలేడు. పోతే సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్. సరే, అగ్రో ఫారెస్ట్రీ క్లియర్ ఈషా మ్యామ్? ఎందుకంటే అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమేమి ఇంపార్టెంటో యాక్యురేట్‌గా వీడియోలో చెప్పేసాను. ఐడియా ఉందా అగ్రో ఫారెస్ట్రీ? మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ చూసాను సార్. మళ్ళీ ఏమైనా చెప్పాలా? అగ్రో ఫారెస్ట్రీలో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అని? లేదు సార్. ఇంతకు ముందు ఒకసారి చెప్పారు సార్ అందులో ఏవేవి ఇంపార్టెంట్ అని. కోఇన్సిడెంట్ అవి ఇచ్చేసి ఉంటాడు. కొన్ని టర్మ్ స్ట్రక్చర్, ఫిజియోగ్రఫిక్ అని ఒక ఫ్లో చార్ట్ ఉంటది. ఆ ఫ్లో చార్ట్‌లో ప్రతి ఒక్కటి టెంపోరల్ బేసిస్, స్పేషియల్ బేసిస్ మీద అవంతా గుర్తుపెట్టుకోవాలి మీరు. అవంతా చిన్న కాన్సెప్ట్ డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జేఎఫ్ఎంసీ. జేఎఫ్ఎంసీ అన్న కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అన్న ఒకటే. చాలా ఈజీ కాన్సెప్ట్ అది. పోతే సిల్వికల్చర్. సిల్వికల్చర్‌లో ఇప్పుడు నేను చెప్పాను మీకు నర్సరీ నిన్న చెప్పాను. నర్సరీతో పాటు ఏం చెప్పానంటే దాని మీద మ్యాథమెటికల్ క్వెషన్స్ వస్తాయని చెప్పా. నర్సరీలో నేను మీకు చెప్పంది ఏందంటే నర్సరీ పాయింటే చెప్పలేదు సిల్వికల్చర్‌లో. నర్సరీకి 1 హెక్టార్ ల్యాండ్ ఒక ఫారెస్ట్ ఉంటే నర్సరీకి ఎంత ఏరియా అనేది కేటగరైజ్ చేస్తాం చెప్పండి? ఎవరైనా చెప్పండి? ఔట్ ఆఫ్ 1 హెక్టార్ ఆఫ్ ఎ టోటల్ ల్యాండ్ సో ఎంత పర్సెంటేజ్ అనేది నర్సరీకి ఇవ్వడం జరుగుతుంది? ఏంటి ఏమి మాట్లాడడం లేదా ఎవరు? ఎంత హెక్టార్ అండి? ఎంత హెక్టార్ ల్యాండ్ ఇస్తాము ఔట్ ఆఫ్ 1 హెక్టార్‌లో? వెంకటేష్ గారు. సార్ చెప్పండి సార్ ఫాస్ట్‌గా. అంటే ఐడియా లేదు సార్. 30%, 20% అలా ఉంది. పర్సెంటేజ్ కాదబ్బా. ఏరియా ప్రకారం చెప్పండి. ఏరియా అంటే 10,000 మీటర్స్ స్క్వేర్ మీటర్. 1 హెక్టార్ ల్యాండ్‌లో నర్సరీని బిల్డ్ చేయడానికి ఎంత హెక్టార్‌ని వాడుకుంటాం? అది డైరెక్ట్ మీరు మణికందన్ బుక్‌లో నర్సరీ ఓపెన్ చేయండి. ఆ నర్సరీలో ఫస్ట్ పాయింట్ అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది బెడ్స్ ఉంటాయి. నర్సరీ బెడ్స్. నర్సరీ బెడ్స్ ఇంపార్టెంట్. 3 టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి. సంకన్ బెడ్, లైక్ ఏమంటాం ఇంకో బెడ్ ఎలివేటెడా ఏమంటాం? ఒకటి ప్లెయిన్ బెడ్. ఏంటండి? రైజ్డ్ బెడ్. రైజ్డ్ బెడ్. ఇంకోటి నార్మల్ ఏదో ఉంటది. లైక్ ప్లెయిన్ ఏదో పేర్లు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ వాడతాం? సంకన్ బెడ్‌ని ఎక్కడ వాడతాం? లోపల ఎక్కువ వర్షపాతం ఎక్కడ తక్కువ ఉంటదో అక్కడ వాడతాం, రైట్? సో, మామూలు లెవెల్ బెడ్ నార్మల్ కండిషన్‌లో వాడతాం. ఎక్కడైతే రెయిన్‌ఫాల్ ఎక్కువ ఉంటదో అది రైజ్డ్ బెడ్ వాడతాం. ఈ బెడ్‌ల గురించి చదువుకోవాలి. దాని సైజ్, బెడ్ సైజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండండి. స్టాండర్డ్ బెడ్ సైజ్ ఎంతండి? ఎవరైనా మీలో ఎవరైనా? ది మోస్ట్ ఇంపార్టెంట్ నర్సరీ పాయింట్‌లో. బెడ్ అంటే ఐడియా ఉందా అందరికి? నర్సరీ బెడ్స్ ఈషా మ్యామ్? లేదు సార్.
చదవండి. ఆ కాన్సెప్ట్ తీసి ఆ బుక్‌లో ఉంటది. ఒకసారి చదవండి అందరూ. రైట్. ఆ నర్సరీలో ఓకే. క్వెషన్ లేకుండా ఉండదు. పోతే రీప్రొడక్షన్ గురించి నేను చెప్పేసాను. ఈ కొపైస్ ఇవన్నీ లైక్ అన్నీ వస్తాయి. లైక్ ఆర్టిఫిషియల్ అంటే ఇదే వెజిటేటివ్ ప్రొపగేషన్, కట్టింగ్, బడ్డింగ్, లాఫ్టింగ్ ఇవన్నీ వస్తాయి. యూ విల్ గెట్ క్వెషన్స్ ఫ్రమ్ దేర్. సిల్వికల్చర్, జనరల్ సిల్వికల్చర్ అంటే ఇదే మీకు ఫస్ట్ టాపిక్ ఉంది కదా! ఫస్ట్ చాప్టర్ ఈవెన్ ఏజ్డ్, అన్‌ఈవెన్ ఏజ్డ్, ప్యూర్ ఫారెస్ట్, నార్మల్ ఫారెస్ట్. సో, ఇవన్నీ జనరల్ ఫారెస్ట్ కిందకి లైక్ జనరల్ సిల్వికల్చర్ కిందకొస్తాయి. పోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హార్డింగ్ ఆఫ్ అని దేన్నంటాం. హార్డింగ్ ఆఫ్ అని దేన్నంటామండి? ఎవరు చెప్తారు? వెంకటేష్ గారు? హార్డింగ్ ఆఫ్ అని దేన్నంటాం? హార్డెనింగ్ ఆఫ్ దేన్నంటాం? అంటే ఏంటి? దేన్నంటాం కదా! అంటే ఏంటి? హార్డనింగ్ ఆఫ్ అంటే ఏంటి? చూడాలా. మీరేం అది చెప్పాలి. అడాప్టేట్ చేసుకోవడం కదా. అదే చెప్పాలి మీరు. ఓకే. డన్. సరే. పోతే ఇప్పుడు ఈ 14 ప్లాంట్ స్పీసీస్ గురించి నేనేం చెప్పానంటే 200 ప్లాంట్ స్పీసీస్ గురించి పెట్టా మీకు పేరు. మీరేం చేయాలా? అవి పేర్లు బట్టి కొట్టాలా. లైక్ ఇప్పుడు అకేషియా నిలోటికా. కామన్ నేమ్ ఏంటండి? ఈషా గారు? తెలీదు. తుమ్మ చెట్స్. అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ పేర్లు చెప్పాలా. మీకు ఎగ్జామ్‌లో తుమ్మ చెట్టు అని రాదు ఎగ్జామ్‌లో. సరే ఎవరు చెప్తారు చెప్పండి. ఫాస్ట్‌గా చెప్పండి. 14 వరుసగా చెప్పండి. కామన్ నేమ్స్. బబులు, నేమ్, ఓకే. బ్యాంబూ, ఏం బ్యాంబూ? మేల్ బ్యాంబూ. రైట్. తర్వాత? కైరా సార్, కాదు. తర్వాత శీషము, డెల్వీరియస్ ఇస్తాం, శీషము. పైకి చెప్పప్పా. కేర్ అని చెప్పేసి వెళ్ళిపోతే అది కేర్ అది. అదే క్యాజరీ ఎక్సిటివ్లో ఐడియా లేదు సార్. అకేషియా సార్ అకే బీఫ్ ఫుడ్. అదే తెలియదు. ఓకే. సరే. సార్ మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. యాక్చువల్‌గా నేను డేటా మీద మీ వాయిస్ డబుల్ వస్తుంది. నేను చెప్పేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్. వాయిస్ ఆపుకోండి అందరూ. నా వాయిస్ ఓకేనా? మేడం ఓకేనా ఈషా మ్యామ్? ఓకే సార్. సరే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 14 స్పీసీస్ గురించి సైంటిఫిక్ నేమ్స్ తెలుసుకోండి. అండ్ వీటికి మోర్ ఓవర్ ఏదైనా యూనిక్ క్యారెక్టర్ ఉంటే దాన్ని కూడా తెలుసుకునేదాన్ని ట్రై చేయండి. మోర్ ఓవర్ ఫ్యామిలీస్. వీటి సైంటిఫిక్ నేమ్ ఏంటి? దీని కామన్ నేమ్ ఏంటంటే అండ్ దీంతో పాటు వీటి ఫ్యామిలీస్. వీలైతే ఈ 14 చెట్లు ఫ్యామిలీస్ కూడా తెలుసుకోండి. అట్‌లీస్ట్ మినిమమ్ నాలెడ్జ్ అంటాం వీటిల్ని. రైట్? దాని తర్వాత పోతే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అగ్రో ఫారెస్ట్రీ ఇది మీకు తెలిసిందే. జేఎఫ్ఎంసీ మీకు తెలిసిందే. పోతే ఇంక నేను ఇక్కడ మీకు ఏమన్నా మిస్ అయ్యాను టాపిక్ అనంటే అంతే. బయో ఫెర్టిలైజర్స్ ఐడియా ఉందా అందరికి? బయో ఫెర్టిలైజర్ రైజోబియం, ఫ్రాంకియే అండ్ మైకోరైజా. మైకోరైజా మీద ఎక్టో మైకోరైజా, ఎండో మైకోరైజా. దేర్ విల్ బి 2 పాయింట్స్ అన్నమాట. ఈ ఎక్టో అండ్ వీటి మీద క్వెషన్ అడుగుతాడు. పోతే నర్సరీ మీద క్వెషన్ అడుగుతాడు. పోతే ఇక జనరల్ ఇదే సిల్వికల్చర్ అంటే ఇదే. సిల్వికల్చర్ అంటే ఏంటి? సిల్విక్స్ అంటే ఏంటి? ఓకేనా? సో, దాని తర్వాత రీప్రొడక్షన్ మీద అడుగుతాడు. దాని తర్వాత ఈ ఫోర్కింగ్ అంటే ఏంటి? అండ్ బట్రసింగ్ దేంట్లో చూస్తాం? అండ్ ఈ క్వెషన్స్ అడుగుతాడు. దాని తర్వాత థిన్నింగ్ అడుగుతాడు. థిన్నింగ్ ఐడియా ఉందా మేడం మీకు? ఈషా మ్యామ్. సార్ ముందు చదివాను గాని ఒకసారి రివైజ్ చేయాలి సార్. థిన్నింగ్ చూసుకోవాలా. థిన్నింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. డామినేటెడ్ ఇది ఐడియా ఉందా? క్రౌన్ క్లాసిఫికేషన్, థిన్నింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అట్ ఎనీ పాయింట్, ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ప్రిలిమ్స్‌లో వచ్చింది చూసారా క్వెషన్? నేను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను మీకు. మన ప్రిలిమ్స్‌లో కూడా ఎగ్జామ్‌లో రావడం జరిగిందని. దేని మీద అడిగారు? ఐడియా ఉందా? ఐడియా లేదు. చూడాలా. థిన్నింగ్ కాన్సెప్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత టెండింగ్ ఆపరేషన్స్‌లో అదే. టెండింగ్ ఆపరేషన్‌లో థిన్నింగ్ కూడా ఒక పార్ట్. సో, ఇవి చూసుకోండి. టెండింగ్ ఆపరేషన్స్ కూడా చూసుకోండి. అంతటితో సెల్యుకల్చర్ అయిపోద్ది. ఇక్కడ మీకు సెల్యుకల్చర్‌లో ఇబ్బంది పెట్టేది మీకు ఎవరికైనా కూడా ఏంటంటే ఈ ప్లాంట్ స్పీసీస్ మాత్రమే. ఈ ప్లాంట్ స్పీసీస్ నేను చెప్పిన 200 గుర్తుపెట్టుకొని దాంట్లో వాటి సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకుంటే ఒక క్వెషన్ వచ్చేస్తది. సో, యూ విల్ గెట్ ఈజీ 1, 2, 3 మార్క్స్ అన్నమాట. సో, ఇంతటితో ఫస్ట్ పేపర్ అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ ఈ పేపర్ మీరు ఒక 100 మార్క్స్ తెచ్చుకోగలిగితే దట్స్ గుడ్ స్కోర్ అండ్ డీసెంట్ స్కోర్. రైట్? అన్ని నెగెటివ్స్ పోగా మాట్లాడేది నేను. ఎవరైనా బాగా చదివితే 100 మార్క్స్ ఈజీగా వస్తాయి. నాట్ సో బిగ్ డీల్. పెద్ద డీల్ ఏం కాదు అది. పోతే ఇంకా పేపర్ 2. పేపర్ 2 అంటే నేను ముందే చెప్పా. జీపీపీ, ఎన్‌పీపీ ఏ ఎకోసిస్టమ్‌లో ఏది ఎక్కువ ఉంటది. రైట్? ఇలా అడుగుతాడు.
దాని తర్వాత మీకు ఎకలాజికల్ పిరమిడ్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సో ఎకలాజికల్ పిరమిడ్స్ 3 ఉంటాయి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. అక్కడ ఏ స్పీసీస్ ఇంపార్టెంట్. నేను 2 వీడియోలు పెట్టాను వేరే సార్ది. యూట్యూబ్ ఫ్రీ వీడియోనే అది. సో ఫ్రీ వీడియో అయినప్పటికీ ఆ వీడియో ఒక్కటి చదివితే మీకు ఇది కవర్ అవుద్దన్న విషయం మీకు తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా ఆ వీడియో ఒక్కటి చూసేయండి. ఆ 2 వీడియోలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబ్లీ ఆయన ట్రిక్కీగా చెప్పాడు నేషనల్ పార్క్స్ని, శాంక్చురీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని. అవి ఖచ్చితంగా చూడాలి. చూసారా మేడం అది ఈషా మ్యామ్? చూడలేదు సార్. నేషనల్ పార్క్ సార్ అది ఒకసారి షేర్ చేయరా మరోసారి? సరే నేను ఒకసారి షేర్ మిస్ చేస్తాను అయింది. మళ్ళీ. ఆ శాంక్చురీస్ గురించి, ఆయన నేషనల్ పార్క్స్ గురించి ఆయనే చెప్పేస్తాడు ఆ 2 వీడియోల్లో. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దాని తర్వాత బయలాజికల్ రిథమ్స్ చెప్పా. ఎంతమంది గుర్తుంది ఇది బయలాజికల్ రిథమ్స్? ఉందా మేడం ఈషా మ్యామ్? లేదు సార్. సర్కారిడియన్ రిథమ్, అల్ట్రాడియన్ రిథమ్స్, ఇలా రిథమ్స్ గురించి మాట్లాడుకున్నాం రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, లాస్ట్ టైం 5 క్వశ్చన్స్ అడిగాడు రిథమ్స్ మీద. సో ఈ ఇయర్ కూడా అడగవచ్చు, ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇంత తర్వాత ఫస్ట్ చాప్టర్ అయిపోద్ది. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. పోతే ప్రొటెక్షన్ ఇక్కడ మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నా. ఫైర్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. క్రౌన్ ఫైర్, క్రీపింగ్ ఫైర్, సర్ఫేస్ ఫైర్స్ అని 3 ఫైర్స్ ఉంటాయి. ఏది ది మోస్ట్ ఎఫెక్ట్ ఏది కాజ్ చేస్తుంది? లైక్ పైన క్రౌన్ ఫైర్ అనేది ది మోస్ట్ డిస్ట్రక్షన్. క్రౌన్ అన్నా కెనపీ అన్నా ఒకటే. మళ్ళీ మీరు ఆడపోయి క్రౌన్ ఏది ఇచ్చాడు ఏంటి, కెనపీ లేదేంటి, కెనపీ ఇచ్చాడు ఏంటి, క్రౌన్ ఏంటి అని అడగద్దు. డయింగ్ బ్యాక్. డయింగ్ బ్యాక్ ఏ చెట్టులో చూస్తారు? డయింగ్ బ్యాక్ అంటే ఏంటి? ఈ 2 క్వశ్చన్స్. సో ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగాడు డయింగ్ బ్యాక్ గురించి. పెట్టారా మేడం ఈషా మ్యామ్? లేదు సార్. డయింగ్ బ్యాక్ కామన్లీ సీన్ అని వచ్చి ఏదో 4 ఎగ్జాంపుల్ ఇచ్చి యూకలిప్టస్ ఏమో ఇచ్చాడు. అంతేనా? యూకలిప్టస్ ఆన్సర్ దానికి. సో అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా దేంట్లో చూస్తాం అంటే సాల్లో చూస్తాం. సో డయింగ్ బ్యాక్ అంటే ఏంటి మేడం ఒకసారి చెప్పండి. డై బ్యాక్ అన్నా డయింగ్ బ్యాక్ అన్నా ఒకటే. మళ్ళీ మీరు నన్ను కంగారు పెట్టద్దు రైట్. పైన నుంచి చెట్టు చనిపోతూ వస్తుంది, కిందేమో బతికే ఉంటది. పైన ఎప్పుడైనా చూడండి, చెట్టు పైన ఎండుగా మిగిలిపోద్ది, కమ్మలుగా, లైక్ కిందకి చనిపోతూ వస్తుంది అది. సో దాన్ని డై బ్యాక్ అంటాం రైట్. దీనికి ఎగ్జాంపుల్స్ అడిగాడు ఈసారి. సో ఇప్పుడు ఏం అడగవచ్చు మెయిన్స్ లో? ఒకవేళ దీని టాపిక్ టచ్ చేస్తే డై బ్యాక్ అంటే ఏంటి అంటాడు రైట్, అలా అడగొచ్చు. లేదంటే ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఫోకస్ చేయొచ్చాడు మెయిన్స్ లో. సరే మోర్ ఓవర్ పోతే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకా మీకు ముందు చెప్పాను గ్రేజింగ్ ఎనిమల్స్. మీకు ప్యాటర్న్స్ ఐడియా ఉన్నాయా? లైక్ గ్రాస్ ల్యాండ్స్ గురించి 5 టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అనేది మనకి శంకర్ నారాయణ అని దబోయోగో సంబేర్ ఒక పేరు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్ ని 5 విధాలుగా డివైడ్ చేశారు. అందరికీ గుర్తుందా 5 విధాలు ఎక్కడ ఏమంటారని? గుర్తుందా ఈషమా? అవి చూసుకోవాలి రైట్. అండ్ మీకు యూనిటరీ గ్రేజింగ్ అంటే ఏంటి, కంట్రోల్ గ్రేజింగ్ అంటే ఏంటి, రొటేషనల్ గ్రేజింగ్ అంటే ఏంటి, కంచా గ్రేజింగ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి గ్రేజింగ్ గురించి చెప్పుకున్నాను. ఆ వీడియో ఒకటి చూస్తే సరిపోద్ది. సో అది ఐడియా ఉంటుంది. ఇప్పుడు సాల్వేజ్ కటింగ్ ఎవరు చెప్తారు నాకు? సాల్వేజ్ కటింగ్ అంటే ఏంటి ఈషా మ్యామ్ చెప్పండి. తెలియదు. చెప్పండి అండి, ఎవరో ఒకరు చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి. సాల్వేజ్ కటింగ్ అంటే ఏంటి? వెంకటేష్ సార్. అన్నెసరీ ఏంటి అన్నెసెసరీ అంటే ఏదైనా చనిపోయినాయి, ఏదన్నా వాటి వల్ల ఉంటాయి కదా సార్, చనిపోయిన చనిపోయింది ఓకే, కొంతవరకు కరెక్టే. బట్ ఎగ్జాక్ట్ అదే సార్, అంటే ఏదైనా కెలామిటీస్ వల్ల పడిపోయినాయి. అది న్యాచురల్ కొద్ది మైక్ ఆపుకోండి, డిస్టర్బెన్స్ ఉంది. న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఇప్పుడు ఫైర్ ఇన్సిడెంట్ జరిగాయి, లేదా ఇంకా వాల్కనిక్ ఎరప్షన్ జరిగాయి, ఏదో ఒకటి జరిగింది. దానివల్ల ఎంతో కొంత వుడ్ అనేది లాస్ అయింది. సో అలాంటి వుడ్ ఇంకా ఫర్దర్ గా గ్రో అయ్యి ఉపయోగం ఉండదు. త్వరగా అంటే లైక్ తన తర్వాత పెరిగే కొద్దీ ఇంకా నష్టమే అది. సో ఇప్పుడు వచ్చే రిటర్న్ తర్వాత ఫ్యూచర్లో రాదనమాట. ఫ్యూచర్లో అంత రిటర్న్ రాదన్నప్పుడు ఇప్పుడే నరికేస్తాం. సో అలాంటి లైక్ కటింగ్ ఏమంటాం అంటే సాల్వేజ్ కటింగ్ అంటాం. సో ఇది క్లియర్ ఐషా గారు? సో ఈ అడుగుతారు, ఈ పదం మీద అడుగుతారు, డైబ్యాక్ మీద అడుగుతారు, లేదంటే గ్రాస్ ల్యాండ్స్ మీద అడుగుతారు, ఫైర్స్ మీద అడుగుతాడు, లేదంటే మీకు తెలిసిన ఎంటమాలజీ పెథాలజీ మీద అడుగుతాడు. ఇక్కడ మీకు చూడండి పౌచింగ్, ఎంక్రోచ్మెంట్, గ్రేజింగ్, షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా అడుగుతాడు. షిఫ్టింగ్ కల్టివేషన్ మీద ఏం అడుగుతాడు చెప్పండి ఈషా మ్యామ్? చాలాసార్లు చెప్పా. నేమ్స్ ఉంటాయి సార్, ఎక్కడెక్కడ ఏ నేమ్స్ తో పిలుస్తాం. మొన్న కూడా ఒక పిన్ కూడా చేశా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ టాప్ మోస్ట్ ఆఫ్ దాని మీద పెట్టాను, లైక్ పిన్ చేసి పెట్టాను. షిఫ్టింగ్ కల్టివేషన్ ఐడియా ఉందా? టెలిగ్రామ్ లో నేను లిస్ట్ పెట్టా మొత్తం. షిఫ్టింగ్ కల్టివేషన్ ఎక్కడ ఏమంటాం, మిలపా అని ఎక్కడ అంటాం రైట్, అండ్ కాంకో అని అంటాం, వెనిజులాలో అంటామా,
అండ్ లాస్ట్ టైం క్వశ్చన్ కూడా వచ్చింది, ఈసారి కూడా వస్తది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే 3 కీ పాయింట్లున్నాయి. ఒకటి గ్రేజింగ్ గురించి ఒక కీ పాయింట్, షిఫ్టింగ్ కల్టివేషన్ గురించి ఒకటి కీ పాయింట్, ఫెన్సింగ్స్. లైవ్ ఫెన్సింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? లైవ్ ఫెన్సింగ్ అంటే దేన్ని వాడతాం? ఏ చెట్లని? అండ్ వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? ఎగేవ్ అలాంటి అంటే ముళ్ళ చెట్లు, అకేషన్ ఎలోటికా, ఇలా ఏదైనా అంటే బేసిక్‌గా కంచె కడతామా? ఆ కంచె కట్టేది ఒకవేళ చెట్ల ద్వారా అదే కంచె చెట్టు అంటే ఒక ఫీల్డ్ చుట్టూతా ఆ చెట్లు లాగేసాం అనుకో. సో, ఆ చెట్లను చూసి ఏదైనా యానిమల్స్ రావడానికి భయపడుతున్నాయి అనుకో ఫీల్డ్ మీద అటాక్‌కి. ఇట్ ఈస్ సెడ్ టు బి లైవ్ ఫెన్సింగ్. దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. పోతే ఫారెస్ట్ యుటిలైజేషన్. ఫారెస్ట్ యుటిలైజేషన్ ఎక్కడ చెప్పాను? యాక్సెస్ టూల్స్ మీద చెప్పాను. టూల్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టూల్స్ అందరికి గుర్తున్నాయా? యాక్స్ ఏం చేస్తది? ఆ! దాని తర్వాత మీకు చాలా టూల్స్ చెప్పాను నేను. ఎవరెవరు చెప్పగలరా? టూల్స్ 1, 2 చెప్పండి. నాకు సరిగ్గా స్ట్రైక్ అవ్వడం లేదు. ఒకసారి చెప్పండి. బ్యాంబూని కట్ చేసే టూల్ బిల్ హుక్, యాక్స్, క్యాంట్ హుక్. వీటిని చిన్న కాన్సెప్ట్ అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా క్వశ్చన్ అనేది లాస్ట్ టైం కూడా చూపించాను. కనీసం 4 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు అనేది ఈ పార్ట్ మీద రావడం జరుగుతుంది. పోతే వుడ్ సీజనింగ్, రైట్? వుడ్ సీజనింగ్‌లో ఏం చెప్పుకున్నాం మనం? వుడ్ సీజనింగ్ అంటే ఏంటి? ఈషా మ్యామ్, సార్ వుడ్ సీజనింగ్ అంటే ఏంటి? తెలీదు సార్. సూపర్. మాధవి మ్యామ్? పోతే ఎవరున్నారు? Sir, removal of moisture from the wood. మాధవి, శాషి. ఓకే. ఏంటండి? Removal of moisture content from the wood, sir. నైస్. సో, ఇప్పుడు ఒక 3 కండిషన్స్ ఉంటాయి. ఆ 3 కండిషన్స్ చెప్పండి. ఎలా పడితే అలా సీజనింగ్ చేయకూడదు. సీజనింగ్ కావాలంటే 3 కండిషన్ క్రైటీరియా అనేది యాక్సెప్ట్ చేయాలా? ఏంటా 3 క్రైటీరియా? ఎయిర్ సర్క్యులేషన్‌ని చెప్పాలి మీరు. 3 సీజనింగ్‌లో ఏం చేస్తాం అండి? క్లీన్‌లో ఏం మెయింటైన్ చేస్తాం? క్లీన్స్‌లో కంట్రోల్ రిమూవల్ ఆఫ్ వాటరే కదా సీజనింగ్‌లో చేసేది మనం క్లీన్స్ ద్వారా. క్లీన్ అంటే ఏంటని అడుగుతారా? క్లీన్ అండి. రెగ్యులేటర్ టెంపరేచర్‌ని ప్రొవైడ్ చేస్తాం. సర్క్యులేషన్‌ని, హ్యూమిడిటీని ఈ మూడిటిని కంట్రోల్ చేసి రిమూవ్ ద వాటర్ అన్నమాట. సో, దీని మీద క్వెషన్ అడుగుతాడు. రైట్? గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మీకు లాగింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతది కదా! మీకు ట్రాన్స్‌పోర్టేషన్ మీద చెప్పాను బూమ్స్ మీద. ఐడియా ఉందా? బ్యాంబూని ఎలా బూమ్ చేయాలి? లాక్స్‌ని ఎన్ని చేయాలి? ఒక రాఫ్ట్‌కి ఎన్ని వెళ్తాయి? ఐడియా ఉందా ఇదంతా? లాగింగ్ మీద డిపోట్ ఐడియా ఉందా? ఈషా మ్యామ్, డిపోట్స్. ట్రాన్సిస్ డిపోట్, ఫారెస్ట్ డిపో ఐడియా ఉందా? విన్నాను సార్. ఆ 3 అవి ఇంపార్టెంట్, రైట్? ప్రిజర్వేషన్స్ మీకు ఆయిల్ టైప్ చెప్పాను కదా నేను. వాటర్ సాల్యుబుల్ ఇవన్నీ వాటి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఇది ఇష్యూ అయిపోతుందమ్మా నెట్వర్క్. ఇప్పుడు పర్లేదా? సార్. ఇప్పుడు ఓకే సార్. ఎన్టీఎఫ్‌పి చూసుకోండి. యాంట్స్, ఒకవేళ స్నేక్స్ వచ్చి కొడితే ఏ చెట్టు ద్వారా పసరని తయారు చేస్తాం? దాన్ని యాంటీడోట్స్ అంటాం. సో, ఆ లిస్ట్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేశాను లాస్ట్ టైమ్ అనుకుంటా. ఓన్లీ ఒక క్వెషన్ అడిగాడు. ఒక 4 చెట్ల పేర్లు ఇచ్చేసి ఐడెంటిఫై అంటే వరుసగా ఒక 4 ఇచ్చాడు ఆప్షన్స్. దాంట్లో వీటిలో ఏది మోస్ట్ సూటబుల్ అంటే ఏ చెట్ల ద్వారా యాంటీడోట్స్‌ని తయారు చేస్తారని అడిగాడు. అంటే ఎన్టీఎఫ్‌పి ఇది మీకు ఐడియా ఉంటది. ఆంధ్రప్రదేశ్‌లో బేసిక్‌గా ఒక వెబ్‌సైట్‌కి వెళ్లి జస్ట్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఎన్టీఎఫ్‌పి లిస్ట్. సో, సరిపోద్ది. బేసిక్‌గా దీని మీద యూజెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేవి అడగడు. మీకు అడిగే క్వెషన్ ఎక్కడి నుంచి అడుగుతాడంటే, ఈ లిస్ట్ ఆఫ్ నోన్ ప్లాంట్స్ ఇదొక క్వెషన్ అడుగుతాడు. మోస్ట్ ఫారెస్ట్ యుటిలైజేషన్‌లో మీకు కవర్ అయిపోయేది ఏందంటే, ఈ యాక్స్ టూల్స్ మీద అయిపోతది. అండ్ పోరస్, వుడ్ వాటి మీద అయిపోద్ది. మెకానికల్ ప్రాపర్టీస్ మీద క్వెషన్ కవర్ అవుద్ది. సీజనింగ్ మీద అయిపోద్ది. ప్రిజర్వేటివ్స్ మీద అయిపోద్ది. ఇవేం కాదనుకుంటే వీడేం చేస్తాడు ప్లైవుడ్డా కొన్ని వుడ్స్ ఉంటాయి కాంపోజిట్ వుడ్స్. ఏ టైప్ ఆఫ్ కాంపోజిట్ వుడ్‌ని ఏమంటాం? లేదా ఫుల్ సెల్డ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎంప్టీ సెల్ ప్రాసెస్ అంటే ఏంటి? వాటి గురించి అడగడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ హౌ దే విల్ ఆస్క్. లేదా బ్రోచరీ బాంబూస్‌లో ప్రిజర్వేటివ్స్‌ని పంపించే విధానం పేరేంటి? సో, ఇలా అడుగుతాడు ఈ ఫారెస్ట్ యుటిలైజేషన్. దిస్ ఈస్ అబౌట్ ఫారెస్ట్ యుటిలైజేషన్. దాని తర్వాత ఎనిమల్ మేనేజ్మెంట్. ఎనిమల్ మేనేజ్మెంట్‌లో మీకు డెంటల్ ఫార్ములాస్ గుర్తుండాలి. వుల్ఫ్‌కి గుర్తుండాలి. లయన్స్‌కి, రాబిట్స్‌కి, హ్యూమన్స్‌కి వీటన్నిటికి గుర్తుండాలి. బేసిక్‌గా పళ్ళు. పళ్ళకి 4 పేర్లు అనుకోండి. ఇన్సైజర్స్, కెనాన్స్, దాన్నే
మనకి లైక్ తర్వాత ప్రీ మోలార్, మోలార్స్ ఇలా 4 ఉంటాయి. ఏ దాంట్లో ఏవి 0 ఉన్నాయి. అంటే ఏ దాంట్లో ఏ పళ్ళు లేవు. హ్యూమన్స్‌లో ఏ పళ్ళు ఉన్నాయి. జస్ట్ హ్యూమన్స్‌కి ఫస్ట్ తెలుసుకోండి. బేసిక్ ఇది. హ్యూమన్ తర్వాత ఎలిఫెంట్‌ది తెలుసుకోండి. ఎలిఫెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. లేదంటే లైట్ తీసుకోండి. దాని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ పాయిజనస్ పాయిజనస్ స్నేక్స్. ఇది ఒక 5 చెట్లు 5 స్నేక్స్ ఉన్నాయి. వీటి మీదే క్వెషన్స్ అడుగుతాడు. ఏంది హీమోటాక్సికా లేదా న్యూరోటాక్సికా ఇలా అడుగుతాడు క్వెషన్స్. అంతకు మించి ఇక్కడి నుంచి ఏం పెద్ద అడగడు. దాని తర్వాత యానిమల్ న్యూట్రిషన్ రోల్స్ అండ్ ప్రొడక్షన్ మీద మీకు తెలిసిందే. యానిమల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల క్వెషన్ అడిగే విధానం చెప్తున్నా. సో, ఇక్కడ ఇచ్చాను చూడండి. న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఇప్పుడు లైక్ మీకు ఒక లిస్ట్ ఇచ్చా. ఎంతమంది చూసారండి న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజెస్ వస్తాయని? చూసారా? ఆ లిస్ట్ ఒకటి పీడీఎఫ్‌లో. మేడం చూసారా ఇది? దాని తర్వాత బర్డ్ ఫీచర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నా వాయిస్ వినపడుతుందా? వినపడడం లేదా మీకు? బర్డ్ ఫీచర్స్ అంటే ఏంటి? ఫెదర్స్ దేనికి? వెదర్స్ దేనికి? సారీ ఫెదర్ దేనికి? ఎగరడానికి. ఆ కీల్ అంటే ఏంటి? లెరంగ్స్ అంటే ఏంటి? లెరంగ్స్ అంటే ఏంటి? అండ్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ లైక్ దాని ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకు అది ట్రావెల్ అవుతది? ఇలాంటి కొన్ని బేసిక్ క్వెషన్స్ అడుగుతాడు విచ్ యూ విల్ కవర్ అనమాట. ఇది యానిమల్ మేనేజ్మెంట్. దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరేంటంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఏంటి ఆ టర్మ్స్ అంటే జక్స్టా పొజిషను యాహ్! లైక్ హాబిటేట్ అంటే ఏంటి? నీచ్ అంటే ఏంటి? అండ్ దేర్ విల్ బి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. లైక్ ఏంటి? ఆహ్, ఆర్ రియలిస్టిక్, కే రియలిస్టిక్ అని కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. అవి చూసుకోవాలి. దాంతో పాటు మీరు దేర్ ఈస్ అనదర్ క్వెషన్ ఆల్సో. లైక్ పాపులేషన్ నార్మాలిటీ అంటే ఏంటి? మోర్టాలిటీ అంటే ఏంటి? ఇవన్నీ ఐడియా ఉందా అండి? నేను పీడీఎఫ్ ప్రొవైడ్ చేశాను మీకు యానిమల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి. సార్ ఉన్నారా? వెంకటేష్ గారు? సార్. చెప్పండి మేడం. సార్ ఉన్నారు సార్. అది అవేర్‌నెస్ ఉంది ఉందా? ఇచ్చారు. ఆ యానిమల్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మొత్తం చదవాలి మీరు. రైట్? మొత్తం ఓకే కవర్ సార్. చేయాల. పిన్ టు పిన్. అది చాలా తక్కువ పీడీఎఫ్. దీని మీద చాలా క్వెషన్స్ పడతాయి. అరౌండ్ 20, 25 క్వెషన్స్. మినిమమ్ 30 క్వెషన్స్ పడినా ఆశ్చర్యపోబడలే. 30 ఏంటి ఒక్కోసారి 50 కూడా పడొచ్చు. అంత పెద్ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది యానిమల్ మేనేజ్మెంట్. దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా పోతే ఎకనామికల్ జువాలజీ. దీంట్లో మీరు ఏం చదవబల్లే. ఈ స్నేక్స్ గురించే చూసుకోండి. ఇంక రెస్ట్ అదంతా బుస్సు టాపిక్ ఇది. దీంట్లో ఏం లేదు అసల. ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీ దేనికి ఉపయోగపడుతది అంటాడు. దేనికి ఉపయోగపడుతదండి హనీ బీ? పాలినేషన్‌కి ఉపయోగపడుతది. ఇంకా ఏం ఉపయోగపడుతది? ఎకనామిక్‌లో అమ్మేసి మనం అక్కడి నుంచి డబ్బు తీసుకునేదానికి ఉపయోగపడుతది. ఇలా సిల్లీగా ఉంటది. ఒక పేపర్ ఉంటది. పోతే ఫారెస్ట్ ఎకానమీ మీద మీకు నేను ఆల్రెడీ నోట్స్ పెట్టాను. సో, ఆ నోట్స్ చూసుకోండి. అది లాస్ట్ నేనైతే చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. మణికందన్ బుక్‌లో ఉంది దీని గురించి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏంటి? లేదా నెట్ రిటర్న్ అంటే ఏంటి? ఇలా ఒక 2, 3 డెఫినిషన్స్ ఉన్నాయి. ఫార్ములాస్ ఉన్నాయి. అవి చూసుకొని పోండి. నాకు తెలిసి ప్రాజెక్ట్ మీద కూడా అక్కడ ఒక చిన్న నోట్ లాగా ఉంది. అదొకసారి చదవడానికి ట్రై చేయండి. పోతే ఎకానమీ మీద పెద్దేం అడగడు. మొత్తం అడిగేది లీగలైజేషన్ మీద. లీగలైజేషన్ మీద అందరికి అవేర్‌నెస్ ఉందా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి? ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1966 డైరెక్ట్‌గా ఇయర్స్ అడగొచ్చు. లేదంటే సెక్షన్స్ అడగొచ్చు. ఏపీ ప్రొటెక్షన్ ఫారెస్ట్ యాక్ట్‌లో. లేదు. ఎందుకంటే మొన్న అడిగాడు ప్రిలిమ్స్‌లో సెక్షన్ టచ్ చేసాడు. లేదు అనంటే మీకు మామూలుగా 1894 యాక్ట్ అసలెప్పుడొచ్చింది? పాలిసీస్ ఎప్పుడొచ్చాయి? యాక్ట్స్ ఎప్పుడొచ్చాయి? దాంట్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఎక్కువ అడుగుతాడు. లైక్ చాప్టర్ 2 చాప్టర్ 3 ఏమంటాం? చాప్టర్ 4 ఏమంటాం? 4A, 4B అలానే 5 అంటే ఏంటి? ఆ! దాని తర్వాత ఇంకో క్వెషన్ మీకు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌లో వచ్చేది నేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ ఫారెస్ట్ ఏ చాప్టర్ ప్రకారం ఏ సెక్షన్ ప్రకారం ఉంది? ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అవే చూసుకుంటే లీగలైజేషన్ విల్ బి గెట్టింగ్ ఇంటూ కవర్. పోతే ఇన్వెంటరీలో మీకు ముందే చెప్పా. శాంప్లింగ్, నాన్ రాండమ్ శాంప్లింగ్ ఇది చూసుకుంటే ఖతం కహాని. అలాంటి వాటిలో మ్యాథమెటికల్ వస్తాయి. కొన్ని సార్లు మీకేం వస్తాయి డైరెక్ట్ థియరీ కూడా వస్తాయి. పోతే మెన్సురేషన్ ఆల్రెడీ మనం మొత్తం చెప్పుకున్నాం మెన్సురేషన్. అంతే. పోతే రిమోట్ సెన్సింగ్. రిమోట్ సెన్సింగ్ మీద కొన్ని శాటిలైట్స్ పేర్లు ఇచ్చాను. దాని తర్వాత జీఐఎస్, జీపీఎస్, జీఎన్ఎస్ఎస్ అంటే మీరు ఫుల్ ఫార్మ్ చూసుకోండి. ఫారెస్ట్ కవర్ మానిటర్ త్రూ రిమోట్ సెన్సింగ్. దీని గురించి ఒకే ఒక పేపర్ ఇచ్చాను మీకు. ఒకే ఒక పేపర్, ఒక్క స్లైడ్ ఉంది. అది చూసుకుంటే దట్ విల్ బి కవర్. రైట్? పోతే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ దీని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు. ఇక్కడ వాటర్, పొల్యూషన్, యాక్ట్స్ గురించి చూసుకోండి. విచ్ అగైన్ కమ్స్ అండర్ లీగలైజేషన్. దాన్నే ఒక స్పెషల్‌గా టాపిక్‌గా పెట్టాడు. ఇది మోర్ ఓవర్ మీరు అన్నీ చెప్పేయగలరు. బట్ క్వెషన్ ఇంకేదైనా గట్టిగా అడగాలంటే ఇక్కడ ఏం అడుగుతాడంటే, ఎంత డెసిమల్స్ ఆఫ్ ఇప్పుడు నాయిస్ పొల్యూషన్ ఉంది. ఎంత డెసిబెల్స్ దాటితే అది విల్ కాజ్ అంటే డ్యామేజ్ చేసేదానికి అవకాశం ఉంటది. ఇలాంటి కొన్ని క్వెషన్స్ అడుగుతాడు విచ్ యూ కెన్ కవర్ ఈజీలీ. రైట్? అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం చదువుంటారని ఆశిస్తున్నాను. పోతే ఫారెస్ట్ సర్వేయింగ్ అండ్ ఇంజినీరింగ్ అందరికీ బాగా తెలిసిది. ఏం చదవమని చెప్పాను? ఇన్‌స్ట్రుమెంట్స్‌ని పక్కా నేర్చుకోవాలి.
లెవెలింగ్ నేర్చుకోవాలి, సర్వైవింగ్ నేర్చుకోవాలి. సో, ఆ 2 నేర్చుకుంటే మీకేమవుతదంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేసా. అండ్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేశా. అండ్ మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటే ఏంటి? ఫోర్ బేరింగ్ అంటే ఏంటి? బ్యాక్ బేరింగ్ అంటే ఏంటి? దాని మీద ఎంసీక్యూ అండ్ మీకు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కూడా చేపిచ్చా. లాస్ట్ టైమ్ క్వెషన్ ఏమి అడిగాడు? ఈ గాడ్ ట్రేసర్ అంటే ఏంటి? గంపీ లెవెల్ అంటే ఏంటి? అండ్ థియోడోలైట్ అంటే ఏంటి? ఇవన్నీ ఇచ్చేసాడు. వీటిలో కాకుండా స్పీజియల్ ఎక్విప్‌మెంట్ ఇచ్చి ఆడ్ వన్ ఔట్ అన్నాడు ఏదో క్వెషన్ ఇచ్చి. సో, దట్ యూ హావ్ టు రిమెంబర్. వీటి యూజెస్ ఏంటి? లెవెలింగ్‌లో యూజెస్ అవుతాయా? లేదంటే మీకు సర్వేయింగ్‌లో లైక్ దాంట్లో యూజ్ అవుతదా అన్న విషయం మీకు తెలియాలి. రైట్? సో, ఇప్పుడు పోతే ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ గురించి ఏం చెప్పాను? సీపీఆర్ చూసుకోండి. అండ్ సన్ స్ట్రోక్ కొడితే ఏం కొట్టినా ఆల్మోస్ట్ మీకేం చేస్తారు? సీపీఆర్ చేస్తారు. ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ దాంట్లో ఒక 3 స్టెప్స్ ఉంటాయి. అది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో, దిస్ ఈస్ అబౌట్ దట్ యువర్ ఎంటైర్ సిలబస్. పోతే లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ మీరు మెయింటైన్ చేసేటప్పుడు దాంట్లో ఏముంటది? దాంట్లో ఏమేమి ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి? దట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇంకోటొచ్చేసి ఒక ఇరుల్ ట్రైబల్ అని ఒకటుంటది. స్నేక్స్ ట్రైబల్. వాళ్ళు సదరన్ ఇండియాలో వాళ్ళు మాత్రమే పేటెంట్ ఉంది. వాళ్ళు మాత్రమే వినమ్స్‌ని క్యారీ చేయగలరు. దిస్ ఈస్ అబౌట్ ఓవర్‌వ్యూ. అండ్ ఇవి చదువుకొని వెళ్ళిపోతే అండ్ పీవైక్యూస్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్‌లీ గెట్ అరౌండ్ 200+. ఈస్ ఇట్ ఓకే టు ఎవ్రీవన్? ఓకేనండి ఇది అందరికి? ఓకే. ఏం ఓకే చదవాలి? సార్. సిలబస్ తక్కువే. ఇప్పుడు మళ్ళీ అంటారు, "సార్ ఇది చాలా తక్కువ సిలబస్ కదా! మరి ఎలా ఏంటి?" అని అడుగుతారు. ఎలా ఏంటి లేదు, అస్సలేం లేదు. చింతకాయ లేదు. సిలబస్ అదే. కానీ ఎన్ని ఎంసీక్యూస్ చేస్తాం, లైక్ ఎంత మీరు టైమ్ స్పెండ్ చేయగలరు ఆ టాపిక్స్‌ని కవర్ చేసుకొని అనే దాన్ని బట్టే రేపు మీ ఎగ్జామినేషన్‌లో మీకు పట్టనేది ఉంటది. ఓకేనా? మోరోవర్ మీరు ఆ టాపిక్స్ అన్నీ చదువుకోకపోతే యూ విల్ గెట్ 200 క్వెషన్స్ అండ్ దట్ ఈస్ ఎనఫ్. అంటే డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా 200 క్వెషన్స్ రావచ్చు. లేదు అంటే 150 క్వెషన్స్ డైరెక్ట్‌గా ఉంటాయి. మిగిలినన్ని అప్లికేషన్స్ ఉంటాయి. నిన్న కూడా కొన్ని క్వెషన్స్ చేపిచ్చాను మీకు. దాంట్లో మీరు చేయలేకపోయారు చాలా వరకు. అదేంటంటే అప్లికేషన్. యూ హావ్ టు థింక్. అప్లికేషన్ అంటే ఏదో పెద్ద ఇది కాదు. ఒక సెకండ్ ఆగి మీరు చదువుకున్న చదువుని లైక్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. రైట్? అర్థమైందా ఇది అందరికి?